హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే ఫ్రెండ్స్, అసలు మనుషుల్లో ద్వేషాలు, బాధలు, మత్తతలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే ఫ్రెండ్స్, పుట్టినాటి నుంచే మనలో ఉంటాయి ఫ్రెండ్స్. అవన్నీ మనం చిన్నప్పుడు తెలుసు కదా ఫ్రెండ్స్, చిన్నప్పుడు ఎవరినన్నా కొట్టాలన్నా టపా 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 కొట్టేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. వాళ్ళకి తెలియదు ఫ్రెండ్స్, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, కానీ అలాంటి యొక్క భావాలు చిన్నప్పటి నుంచే పిల్లల్లో ఉంటాయి ఫ్రెండ్స్. అది మనం పెంచే పద్ధతిలో వాళ్ళు మారుతారు ఫ్రెండ్స్. ఎందుకంటే పెరిగే వరకు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలని తెలుసుకుంటారు ఫ్రెండ్స్. అప్పుడు పెరిగే వరకు వాళ్ళు మామూలుగా అయిపోతారు ఫ్రెండ్స్. ఇది మంచి, ఇది చెడు, ఇది చేయకూడదు, ఇది చెయ్యాలి అనేది తెలుసుకుంటారు ఫ్రెండ్స్. పెద్దగా అయ్యే కొద్దీ మనం తల్లిదండ్రుల ప్రవర్తనను బట్టి వాళ్ళు మారుతారు ఫ్రెండ్స్. పెద్దగా అయిన తర్వాత వాళ్ళ స్వభావం మళ్ళీ వాళ్ళకు ఉంటుంది ఫ్రెండ్స్. వాళ్ళ యొక్క లోపల భావాలు అనేవి వాళ్ళవి వేరు ఫ్రెండ్స్. పిల్లల విషయాలు పెద్దగా అయిన తర్వాత ఒకలాగా ఉంటాయండి. పెద్దగా అయిన తర్వాత వాళ్ళ యొక్క స్వభావం వాళ్ళకే ఉంటుందండి. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి, ఎలా బ్రతకాలి అనే ఆలోచన వాళ్ళకు ఉంటే ఒక మంచి మార్గంలో వెళ్తారండి. లేకపోతే మాత్రం వాళ్ళు చెడు మార్గంలో పడతారండి. ఎందుకు చెప్తున్నానంటే అండి, ఇప్పుడు మన ప్రపంచంలో జరిగే ఈ యుద్ధాల గురించి తెలుసు కదండి. యుద్ధాలు అసలు ఈ అణుబాంబులు ఎందుకండి, అసలు అణుబాంబులు ఎందుకు కనిపెడతారండి? ఒక ప్రపంచంలో ఇప్పుడు ఒక దేశాన్ని పాడు చేయాలనే కదండి కనిపెట్టేది. ఒక అణుబాంబు వేసామంటే అండి కొన్ని వందల వేల సంవత్సరాల ఆ భూమి పనిచేయదంటండి. ఇక ఒక్క మొక్క కూడా మొలవదంటండి. అంతటి నాశనాన్ని మనమే తయారు చేసి ఇతర దేశం మీద ద్వేషంతో వేస్తాం ఫ్రెండ్స్. అది కొన్ని వందల సంవత్సరాలు అది పాడైపోయి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ భూమిలో ఒక మొక్క మొలవదు, ఒక మనిషి బ్రతకలేడు అక్కడ ఫ్రెండ్స్. అలాంటి స్థితి ఫ్రెండ్స్ ఈ అణుబాంబులంటే. ఈ మిసైల్స్ అన్నా అదే అలా చేస్తున్నారండి. మరి అలా చేయటం వల్ల ఈ అణుబాంబులు, ఈ మిసైల్స్, ఈ వైరల్ అయితే మరీ దారుణం అండి. ఎందుకంటే అండి మొన్న రీసెంట్గా కరోనా తెలుసు కదండి, 19 కోవిడ్. అసలు ఎన్ని లక్షల మంది అండి అసలు పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయారండి. అసలు చాలా బాధాకరం అండి. అంతటి స్థితి ఎందుకు వచ్చింది అనుకున్నారు? ఈ వైరస్ కూడా తయారు చేస్తున్నారండి కొన్ని దేశాల వాళ్ళు. ఈ వైరస్ కూడా వాళ్ళు మన దేశం మీద యుద్ధానికి వస్తే యుద్ధం ఏం చేయరు ఫ్రెండ్స్. వీళ్ళు యుద్ధం ఏం చేయరండి, ఈ వైరస్ వాళ్ళ మీద వదిలేస్తారండి. వాళ్ళ దేశంలో నాశనం అయిపోతారండి, వాళ్ళ దేశానికి వస్తుంది అయినా పర్లేదండి. ఎదుటి వాళ్ళు మాత్రం నాశనం అయిపోవాలండి. ఎదుటి వాళ్ళ నాశనాన్ని కోరటానికి చేసేయండి ఈ వైరస్లు కానీ, ఈ అణుబాంబులు కానీ. ఇవి వేసేది ఎందుకు అనుకున్నారండి? ఎదుటి వాళ్ళు నాశనం అయిపోవటానికండి. వాళ్ళు వీళ్ళ మీద, వీళ్ళు వాళ్ళ మీద. ఈ మధ్యలో అమాయక ప్రజలందరూ చనిపోతారండి. ఇక మొత్తం జనాభా మనుషులే లేనప్పుడు ఇంకా పరిపాలించేది ఎవరండి? ఎవరిని పరిపాలిస్తారండి? చెట్లునా, పుట్టలనా, లేకపోతే భూమినా? దేన్ని పరిపాలిస్తారండి? అసలు ప్రజలు మన్ననలు, మంచితనం నేర్పకుండా రాజకీయ నాయకులు అంతేనండి. మరి ఈ మన దేవుని సేవలు చేసేవాళ్ళు కూడా కొంతమంది అలాగే ఉన్నారండి. అందరూ ఎవరు చూసినా అసలు అందరూ అలాగే ఉన్నారండి. మనుషుల్ని రెచ్చగొట్టే పద్ధతిలోనే ఉన్నారండి. కానీ శాంతి సమాధానం కలిగి ఎవ్వరు లేరండి. నేను చెప్తున్నాను కదండి, ఒక దేశం అని కాదండి, ఏ దేశమైనా అలాగే ఉందండి. ఏ దేశం చూసినా అలాగే ఉందండి. కాబట్టండి ప్రజలు మంచి మార్గంలో నడవాలంటే మంచి పద్ధతులు అవలంబించాలండి. మంచిగా వాళ్ళు నడవాలండి. ఎందుకంటే అండి ఇప్పుడు చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుందండి ఈ యుద్ధాలు చూస్తుంటే. ఇప్పుడు మన ఇరాన్, ఇజ్రాయేల్ యుద్ధం అసలు ఎంతమంది చనిపోయారండి? రోజుకు 2000 మంది చనిపోతున్నారంటండి. ఇరాన్లో 2000 మంది చనిపోయారు. అమెరికా వాళ్ళు దాడి చేశారు, దానివల్ల రోజుకు 2000 మంది చనిపోయారు. అసలు అది మనకు తెలియదండి, ఇన్ని వేల మంది చనిపోతున్నారని. మనకు ఏమన్నా న్యూస్ అసలు మనకు కనపడద్దండి? మనకు తెలియదండి. కానీ అది అనుభవించే వాళ్ళు ఎంత బాధపడుతున్నారండి. అసలు ఎందుకండి ఈ యుద్ధాలు ఎందుకండి? ఇలాంటివి అసలు మనుషుల్ని చంపటం ఎందుకండి? మనుషులే లేకపోతే ఈ భూమి మీద ఇంకెవరిని పరిపాలిస్తారండి? ఎందుకండి ఇక ఈ భూమి ఎందుకండి? మొత్తం నాశనం అయిపోద్దండి. ఎందుకంటే ఈ జరిగే పరిస్థితులు అలాగే ఉన్నాయండి. మీరు ఆలోచించుకోండి. మీరు కొద్దిగా ఆలోచించుకొని మీరు పిల్లలకు కానీ పెద్దలకు కానీ
చెప్పేవాళ్ళకి కాస్త మంచి మాటలు చెప్పండి ప్లీజ్. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.